అంటే ఏం See, చెప్తారు? he has become a millionaire by doing all sorts of things. రైట్. Born to Jewish parents, that no one can say. కానీ then we should not unnecessarily criticize రైట్. the Judaism or Jewishness, because చాలా మంది there are people who are born in Judaism, ఓకే. Jewish కుటుంబంలో పుట్టిన వాళ్ళు, అవును people have become greatest personalities. అవునవును. For an example, మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. for an example, ఇజ్రాయెల్లో Albert Einstein, Sigmund Freud, మార్క్ జుకర్బర్గ్, Right. ఫేస్బుక్, కార్ల్ మార్క్స్, ప్రపంచ కమ్యూనిస్టు రైట్. మేధావి కార్ల్ మార్క్స్ జూయిష్ మ్యాన్. రైట్. ఓహో. అక్కడ దాకెందుకు, ప్రపంచ క్రైస్తవ మతానికి మరి ఒక గొప్ప ఇది జీసస్ క్రైస్ట్ దేవుడు జూయిష్ మ్యాన్. రైట్. సో ఇలాంటి గొప్ప వాళ్ళు చాలా ఉన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలాగా Right. జెఫ్రీ ఎప్స్టీన్ Okay. happens to be one of those black sheep, Right. but otherwise Judaism and Jewish people Right. are doing extraordinary well in science, technology, engineering and mathematics and medicine. Great. We have to give that credit to Judaism. రైట్. మన ఈ అనాలిసిస్ ముగించే ముందు ఇప్పుడు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఇంపాక్ట్ ఇంకెంతవరకు ఉండొచ్చు, ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఫ్యూచర్లో, లేదంటే ఇది ఏదో ఒక టీ కప్లో తుఫాన్ లాగా ఆగిపోద్దా? లేదండి, ఇది తప్పనిసరిగా రాబోతున్న ఇంకా 2 సంవత్సరాల్లో ఓకే. దీన్ని యూజ్ చేసుకొని అపోజిషన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ కానీ, విత్ ఇన్ ద రిపబ్లికన్స్ కానీ, అంటే పోనీ అక్కడికే పరిమితం అవుద్దా ఇప్పుడు? ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రముఖ దేశాలకు సంబంధించి లింక్స్ కూడా బయటకు వస్తున్నాయి. అక్కడున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా? తప్పనిసరిగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ మరి ముఖ్యంగా ఇంపాక్ట్ చూపించబోయేది రిపబ్లికన్ పార్టీకి. రిపబ్లికన్ పార్టీ రేపొద్దున అధికారంలోకి రాదు అంటానికి ఇది తొలి నాంది. ఓకే. ఓకే. రిపబ్లికన్ పార్టీ 2029లో కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి కదా, ఇది మన అమెరికన్ ప్రెసిడెంట్. రిపబ్లికన్ పార్టీ వోంట్ కమ్ బ్యాక్ టు పవర్ బికాస్ ఆఫ్ ట్రంప్స్ మిస్టేక్స్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఫారెన్ పాలసీ, హిస్ మిస్టేక్స్ ఇన్ ఇరాన్, హిస్ మిస్టేక్స్ ఇన్ ఎల్స్వేర్, హిస్ మిస్టేక్స్ విజావి గ్రీన్లాండ్, వెనిజులా, యు నేమ్. అంటే మీరు అన్నట్టు అమెరికాలో అధికార పీఠాలే కదులుతాయి. అమెరికా అధికార పీఠం కదిలి రిపబ్లికన్ పార్టీ మరింత త్వరగా కింద పడిపోవటానికి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకొద్దిగా దోహదపడతాయి. రైట్.